చెర నుంచి విముక్తి. సజ్జల ఎస్టేట్లో 63.72 ఎకరాలు స్వాధీనం. ఇందులో 52 ఎకరాలు అటవీ భూములు. 1-2 రోజుల్లో మరో 200 కోట్ల విలువైన భూముల స్వాధీనం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం. దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏళ్ల తరబడి సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలో 63.72 ఎకరాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆగమేఘాలపై సజ్జల ఎస్టేట్లోకి వెళ్లిన రెవెన్యూ అధికారులు ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటూ సరిహద్దుల వెంట జెండాలు పాతి హెచ్చరికల బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్నె మండలం ఇక్కడ సుగాలి బిడికి సమీపంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సజ్జల ఎస్టేట్ పేరిట భూములు అయితే ఉన్నాయి. సజ్జల సందీప్ రెడ్డితో పాటు 7 కుటుంబ సభ్యులకు చెందిన 184 ఎకరాల పట్టా భూముల్లో సజ్జల ఎస్టేట్ నిర్మించారు. ఈ ఎస్టేట్ పక్కనే సర్వే నెంబరు 1629లో 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో కొంత భూమిని ఆక్రమించారు. ఏళ్ల తరబడి ఈ భూమి వైకాపా నేతల ఆక్రమణలో ఉంది. జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు ఎవరు వాటికి జోలికి వెళ్ళిన దాఖలాలు లేవు. ప్రభుత్వ అటవీ భూములే కాకుండా డీకేటీ పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను కూడా సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారు. నొగాలి బిడికి చెందిన బుక్కే నారాయణ ఇక్కడ రాజానాయక్ తల్లి భార్య పేరుతో ప్రభుత్వం ఇచ్చిన 2.5 ఎకరాల డీకేటీ పట్టాని కూడా సజ్జల కుటుంబం ఎస్టేట్లో కలిపేసుకున్నారు. 2022 నుంచి బాధితుడు రాజానాయక్ రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారులకు వచ్చాక సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు విచారణకు ఆదేశించారు. సజ్జల ఎస్టేట్లో ఆక్రమిత భూములు ఉన్నాయని అధికారులు విచారణకు ఉపక్రమించగానే సందీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సమగ్ర విచారణ జరిపించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్ బద్వేల్ సబ్ డివిజన్లోని స్వామి వివేకానంద ఎవరైతే ఉన్నారో ల్యాండ్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఏడీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. 2 నెలల పాటు సర్వే చేసి ఆక్రమిత భూములు గుర్తించారు. వారిచ్చిన నివేదికను కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వానికి తెలిపారు. సజ్జల ఎస్టేట్లో 63 ఎకరాల అటవీ డీకేటీ పట్టాల భూములకు ఆక్రమణ గురైనట్లయితే గుర్తించారన్నమాట. సో సర్వే నెంబర్లు 1599, 1626 వరకు కూడా సజ్జల కుటుంబానికి చెందిన 7 పేర్లతో 184 ఎకరాల పట్టా భూమి ఉంది. వీటిలో సజ్జల సందీప్ రెడ్డి పేరుతో 71 ఎకరాలు, సజ్జల జనార్దన్ రెడ్డి పేరుతో 16 ఎకరాలు, సజ్జల పార్వతమ్మ పేరుతో 0.42 ఎకరాలు, నర్రెడ్డి భగిరెడ్డితో 19 ఎకరాలు, అక్కడ సత్య సందీప్ రెడ్డికి 21 ఎకరాలు, సజ్జల విజయకుమార్ రెడ్డికి 7 ఎకరాలు, సజ్జల దివాకర్ రెడ్డి 0.7 ఎకరాల భూమి అయితే ఉంది. ఇదే ప్రాంతంలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరుతో 20 ఎకరాల భూమి కూడా ఉండగా కుటుంబ సభ్యుల పేరుతో 2003, 2019లో గిఫ్ట్ డీడ్ కింద అయితే బదలాయించారు. ఈ కుటుంబం ఆక్రమించిన భూముల్లో మామిడి, సపోటా తదితర పండ్ల తోట సాగు చేశారు. ఇక్కడే ఓ అతిథి భవనం కూడా ఉంది. కూలీల కోసం 4 షెడ్లు నిర్మించారు. ఈ ప్రాంగణంలోకి ఎవరు వెళ్లకుండా పెద్ద గేటు ఏర్పాటు చేసి తాళం వేసి ఉంచారు. ఆక్రమిత భూములను సీకే దిన్నే తహసీల్దార్ నాగేశ్వరరావు అయితే స్వాధీనం చేసుకున్నారన్నమాట. ఇలా ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కలెక్టర్ అయితే జారీ చేశారు. ఇక 200 కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకోవడానికి చర్యలు అయితే చేపడుతున్నారు. కడప సమీపంలోనే ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడంలో కొన్ని స్థలాలకు సైతం వైకాపా నేతలు ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్న 18.5 ఎకరాల భూమిని వైకాపా నేతల చేతిలో ఉన్నట్లు ఇటీవల విచారణలో తేలింది. ఆ భూముల్ని కూడా స్వాధీనం చేసుకోబోతున్నారు. ఈ భూముల విలువ 200 కోట్లు అయితే ఉంటుందని చెప్తున్నారన్నమాట. సో ఇలా మొత్తంగా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్వాధీన భూములన్నీ కూడా చేసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు వివరాలు, ఏ సర్వే నెంబర్లో ఎంతెంత భూమి ఉంది, ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకి స్వాధీనం చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి తాజా సమాచారం. ఏపీలో భూములకు సంబంధించి ఆక్రమణ భూములకు సంబంధించి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.